ఇక బైబిల్ విషయంలో కూడా నేను పాస్టమ్ గారు ఇచ్చినప్పుడు పేరైతే ఇచ్చాను, కానీ ఫస్ట్ నేను అన్నానండి నా వల్ల అవ్వదని పాస్టమ్ గారు, నాకు ఖాళీ ఉండదు, చదవడానికి కూడా అవ్వదన్నానండి. పర్లేదు ట్రై చేయమని చెప్పారు పాస్టమ్ గారు. అలాగే నేను వీళ్ళందరూ చదివారు కానండి, వారం రోజుల వరకు అయితే నేను చదవలేదు. ఆ తర్వాత అందరూ నేను ఎంత చదివానంటే నాకు చాలా బాధేస్తుందండి. బాధేసి తర్వాత చదివాను. దేవుని కృప వల్ల నెక్స్ట్ వీక్ నుంచి నాకు చాలా ఖాళీ వచ్చిందండి. ఆ ఖాళీలో నేను చదవడానికి దేవుడు చాలా కృప చూపించారు, మంచి ఆరోగ్యం కూడా ఇచ్చారు. నేను వీళ్ళందరికన్నా ఒక 2 days వెనకాల చదివానండి. నేను 42 రోజుల్లో పూర్తి చేయగలిగాను. దాన్ని బట్టి దేవునికి వందనాలండి. మరి ముఖ్యంగా నా సాక్ష్యం ఏంటంటే, పాస్టమ్ గారి సాక్ష్యం అనగానే నాకు ఒక విషయం గుర్తొచ్చిందండి. ఏంటంటే ఒక 10 years బ్యాక్ అండి, మనకి ఇలాగే స్త్రీల కూడిక జరిగినప్పుడు సుగంధి ఎలిజబెత్ గారు వచ్చారండి మెసేజ్ చెప్పడానికి. అప్పుడు 2 days జరిగిందండి అది మీటింగు. అప్పుడు ఆ పాస్టమ్ గారు వాక్యం చెప్పారండి, చాలా బాగా చెప్పారు. వయసులో ఉండగానే దేవుని కొరకు మనం ఏమైనా చేయగలము, వయసు అయిపోయిన తర్వాత ఆయనకి మనము ఏదైనా చేయాలి. ఈ మాట అందరికీ తెలిసిందే కానండి, నాకు ఆ విషయం చాలా బాగా నచ్చిందండి. వయసు అయిపోయిన తర్వాత మనం చేయాలనుకున్నా కానీ అది చేయడానికి కూడా మనకి ఒకవేళ అవ్వదేమో అని చెప్పారండి వాక్యం. దానికోసం ఆ మాట మీద చెప్పారు. ఆ మాట నన్ను చాలా హత్తుకుందండి. హత్తుకున్న తర్వాత అదే వీక్లో నాకు సరిగా అంతగా ఐడియా లేదు, కానీ గుర్తులేదు. నాకు అది దర్శనమో తెలీదు, లేదంటే అది ఒక నా ఊహో తెలీదు, లేదంటే నేను ఊహించుకున్నాను, ఏమీ నాకు అర్థం కాదు కానండి. అప్పుడు ఇలాగే ఫుల్ బీట్ మీద ఉండి నేను వాక్యం చెప్తున్నట్టు నాకు కనిపించిందండి. అస్తమాటు అనిపించింది అన్నమాట. నేను అది మెలకుగా ఉన్నా కానీ నాకు కనిపించింది. అలాగా నేను ఒకవేళ ప్రార్థనలో కానీ నిద్రలో కానీ ఎలా అయినా సరే ఆ వారం అంతా కూడా నాకు రోజుకు ఒక్కసారి అయినా కానీ కనిపించింది ఆ విషయం. ఇదేంటి నాకు ఎలా వస్తుంది అని అడిగి ఈ నిమిషం చెప్పానండి. ఏమంటే నాకు ఇలా అనిపిస్తుంది, అది కలవ తెలీదు, నా ఊహో తెలియట్లేదు, మెలకుగా ఉన్నా నిద్రలో ఉన్నా కూడా ఇలా అనిపిస్తుంది అని చెప్తే, ఆవిడని చూసా కదా ఎక్కువగా అట్రాక్ట్ అయ్యి ఉంటావు, ఆవిడ ఆలోచనల వల్ల ఉండడం వల్ల బ్రెయిన్ ఒక్కొక్కసారి కళ్ళు కూడా అలా వస్తాయి, మనం ఎక్కువ ఏది ఆలోచిస్తే దానివల్ల కళ్ళు వస్తాయి కదా అని ఆయన ఆ విషయం చెప్పారండి. నేను సరే అనుకున్నాను. అది అయిపోయిందండి. అయిపోయిన తర్వాత పాస్టర్ గారు వచ్చిన 2వ సంవత్సరంలో అండి, పాస్టమ్ గారు కూడా అలాగే విజిటింగ్కి వచ్చినప్పుడు చెప్పారండి. ఫస్ట్ కానీ నాతో మాట్లాడారు, ఇలాగ చెప్తే బాగుంటుంది అని పాస్టర్ గారు అడిగారండి. పాస్టర్ గారు అడిగితే నేను చెప్పాను అనమాట అండి, నేను సరిపోనండి దాన్ని చెప్పడానికి, నా జీవితం కూడా సరిపోదు, దేవుని సేవలో నిలబడడం అంటే చిన్న విషయం కాదని నేను చెప్పానండి పాస్టర్ గారికి. ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు కదండి, అడగండి వాళ్ళు చెప్తారులే అని చెప్పినప్పుడు పాస్టర్ గారు సర్లే అమ్మ ఆలోచించుకో అన్నారు. అలాగే చాలాసార్లు అడిగారండి పాస్టర్ గారు. ఒక ఫంక్షన్లో కూడా మాట్లాడారండి, ఏదో సందర్భం వచ్చి. అప్పుడు నాకు చాలా బాగా గుర్తు. నేను పాస్టర్ గారి మాట కూడా అప్పుడు అంతగా లెక్క చేయలేదండి. ఈ విషయం కూడా నేను మర్చిపోయానండి. నాకు ఇలా దర్శనం వచ్చే విషయం కూడా నేను మర్చిపోయాను. తర్వాత 2 సంవత్సరాల క్రితం పాస్టమ్ గారు ఇంకా ఆపేశారండి. ప్రేయర్ అయిన తర్వాత ఆ రోజు శుక్రవారం ప్రార్థన అయిపోయిన తర్వాత పాస్టమ్ గారు ఏదో మాట్లాడదామని ఆపి ఇలా చెప్పారన్నమాట అండి. ఇలా చెప్తే బాగుంటుంది అని చెప్పారండి. నేను అప్పుడు కూడా పాస్టమ్ గారితో అరగంట సేపు వాదించానండి. వాదించినప్పుడు పాస్టమ్ గారు చాలా సేపు మాట్లాడారు నాతోని. మాట్లాడి పాస్టమ్ గారు మీరు చెప్తున్నారు కనుక మీ మాట తీసేయకుండా మీ మాట విన్నాను అని అనిపించుకోవడానికి ఒక్క వారం చెప్తాను అన్నానండి. పాస్టమ్ గారు కూడా మరి అది మనసులో ఏమనుకున్నారో తెలియదు, కానీ పైకైతే సర్లే చూద్దాం చెప్పమని అన్నారండి. దేవుని చిత్తం వల్ల చెప్పడానికి జరిగిందండి. తర్వాత 2వ వారం చెప్పనని చెప్తే స్టార్ట్ చేసిన తర్వాత ఆపకూడదని చెప్పారండి. ఇంతవరకు దేవుని కృపలో అండి 2 సంవత్సరాల నుంచి స్త్రీల మధ్య నిలబడడానికి దేవుని కృప చూపించారండి. అంతగా అలా నిలబడటానికి నా జీవితం కానీ నేను కానీ సరిపోనండి. అంత భక్తి జీవితం కూడా నాది కాదు. దేవుని చిత్తంలో నిలబెట్టుకున్నారండి. ఒకసారి అనిపిస్తుందండి, నేను ఏమీ ఆయన కొరకు చేయకపోయినా దేవుని నా మీద చాలా ప్రేమ చూపించారని. ఏముంది ప్రభువా నాకు అనుకుంటానండి. ఒకసారి ప్రార్థన చేసినప్పుడు చాలా దుఃఖం అనిపిస్తుందండి. ఏమీ లేకపోయినా కూడా నన్ను ఇంతగా ప్రేమించావని. ఆయన ప్రేమకి నేను అర్హురాలని కాదు, ఆయన చేసిన మేలుకు కూడా నేను దేనికి అర్హురాలని కాదండి. ఎందుకు పనికిరాని నన్ను దేవుని కృపలో ఆయన సన్నిధానంలో స్త్రీల మధ్య నిలబెట్టుకున్నారండి. అది దేవుని నామానికి వందనాలు. అలా నిలబెట్టడానికి నాకు ఎంతగానో ధైర్యం చెప్పడానికి పాస్టమ్ గారిని కూడా వాడుకున్నారు. నిజంగా పాస్టమ్ గారు అలా మాట్లాడి ఒప్పించకపోతే జరిగేదేమో కాదండి.
నేను ముందుగా చెప్పినట్లుగా సాక్ష్యం నాకు తర్వాత పాస్టమ్ గారితో మాట్లాడిన తర్వాత కూడా నాకు గుర్తు రాలేదండి. చాలా సంవత్సరాలు అయిపోయి నేను వాక్యం చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత అండి, ఆ మరుసటి వారం నేను మంగళవారం ప్రార్థనలో వాక్యం చెప్పాను. వాక్యంలో చెప్పిన తర్వాత ఒక ఇద్దరు స్త్రీలు మాట్లాడారండి. చాలా బాగా చెప్పామమ్మా, ఈ వాక్యం ఎప్పుడు రెబ్కా కోసం చెప్పానండి. నేను రెబ్కా కోసం చాలాసార్లు విన్నాను, కానీ ఇంతలా నేను ఎప్పుడు కొత్తగా విన్నాను, చాలా విషయాలు నేర్చుకున్నాను అని చెప్పారండి. అమ్మని చాలా సంతోషం వచ్చిందండి. దేవుడు అర్హులైన పాత్రలు కూడా పనికొచ్చే పాత్రలకు వాడుకుంటాడని నేను అప్పుడు గుర్తించుకున్నానండి. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ప్రార్థన చేసుకున్నానండి, ప్రభువా నేను ఏం చెప్పానో నాకే తెలియదు, కానీ వాళ్ళు అలాగా అర్థం చేసుకున్నారు, నన్ను కేవలం నీ నోటికి బోరగా వాడుకున్నావు, దేవునికి స్తోత్రమని నేను ప్రార్థన చేసుకుంటున్నానండి. ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు ఫస్ట్ వచ్చిన దర్శనం గుర్తొచ్చిందండి. అప్పుడు వెంటనే నేను ఇంక చెప్పానండి, సర్లే దేవుని చిత్తమేమో అని అన్నారండి. దాన్ని బట్టి దేవునికి అలాగే పాస్టమ్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. చాలా సంతోషం. వందనాలు సహోదరి.